ఉప ఎన్నికలు ఖాయమా అంటే నేను అనుకోవడం ఒక ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. ఇక మరి కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుది ఏమైందో చూడాలి, కానీ కొంత 50-50 అది. ఇక మిగతా 7 అయితే అసలు రూల్డ్ అవుట్, అవి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు, మేము పార్టీ మారలేదని చెప్తారు బయట. స్పీకర్ కూడా అదే చెప్తారు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏకంగా అఫిడవిట్ వేసిరు వాళ్ళు. ఏమన్నా జరిగే అవకాశం ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గం దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం. దాంతోపాటు అది ముందుగానే స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే జూబ్లీహిల్స్తో పాటు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ నువ్వు జూబ్లీహిల్స్లో గెలిచి చూడు, మిగతా 10 తర్వాత ఆలోచిద్దాం. అది ఆలోచించి ఫస్ట్. అయినా నీ ఆధ్వర్యంలో ఎలక్షన్ అన్నది ఉత్తదేగా. ఇగో వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్. మరి అప్పుడెందుకు దమ్ము లేదు మీకు, మీరు అధికారంలో ఉన్నప్పుడు? వీళ్ళని దమ్ము గురించి అడుగుతున్నావు, రైట్. మేము అడుగుతున్నాం, దమ్ముంటే 10 మంది రాజీనామా చేయాలి, మీరు దొంగలు అంతా పార్టీ మారిరండి. మరి మిమ్మల్ని ఆనాడు మేము క్వశ్చన్ చేసినాం. 12 మందిని తీసుకున్నావు, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకున్నావు, బీఎస్పీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకున్నావు. మరి దమ్ముంటే వాళ్ళు ఎందుకు ఆనాడు రాజీనామా చేయించలే? నీకు దమ్ము లేదా ఆనాడు? దాచుకున్నావు, దొంగవు. ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోయిండ్రు. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు వెన్నుపోటు. ఏం నీతులు చెప్తున్నాడు ఇవాళ. మరి ఆనాడు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారు కదా, మరి అదెట్లా?